అట్లా అవేర్నెస్ తీసుకురావచ్చు. సార్ అన్ని ఈవీఎంలు ఉన్నాయి సార్, అన్ని ఈవీఎంలు ఉన్నాయి, ఇస్తారు. బద్వేలు నియోజకవర్గ ఎన్నికల నిఘా వేదిక సమావేశము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి ముఖ్యంగా మన మైదుకూరు నియోజకవర్గ కన్వీనర్ అయిన జమ్మలమడుగు నియోజకవర్గమైనటువంటి రెడ్డయ్య గారు, మరి ఇక్కడ ఇదివరకు పనిచేసినటువంటి సభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది. అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మనము ఎన్నికలు సజావుగా, నిజాయితీగా, నిస్వార్థంగా, మరి ఎటువంటి ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఉండే విధంగా, గురి కాకుండా ఉండే విధంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఓటర్లను భయభ్రాంతులను జరిగేటటువంటి కార్యక్రమాలకు మనము వ్యతిరేకంగా అవన్నింటినీ కూడా మనం ఎన్నికల నిఘా వేదిక మరి ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళు మండలాలు కానీ వాళ్ళ గ్రామాల్లో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క నియోజకవర్గ కన్వీనర్కి ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అదేవిధంగా సివిజిల్ అనేటటువంటి యాప్ కూడా ఉంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని సివిజిల్ యాప్ కూడా అక్కడ జరిగేటటువంటి మరి అసాంఘిక కార్యక్రమాలు కానీ, మరి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా జరిగేటటువంటి కార్యక్రమాలు ఏటైనా కానీ ఫోటో తీయచ్చు, మనము మ్యాటర్ టైప్ చేసి కూడా పంపచ్చు. అదేవిధంగా జిల్లా కన్వీనర్ అయినటువంటి సురేష్ సహాయం గారికి, మరి లోకల్గా ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లకు, మరి ఎన్నికల కమిషన్ కూడా మనం పంపడానికి మనకు ఒక ఆథరైజేషన్ ఉంది. ఇది స్వచ్ఛంద సంస్థ, ఇది కలెక్టర్ గారి పర్మిషన్ కూడా మనం తీసుకొని వెహికల్ ఆ రోజు పోలింగ్ రోజు మనము కూతురు కూడా చూడడానికి కలెక్టర్ గారి పర్మిషన్ కూడా వస్తుంది. మనం అందరం కూడా ఒక నిజాయితీగా ఈ మే నెల 13వ తేదీ జరిగిపోయేటటువంటి ఎన్నికలు ప్రశాంతంగా, నిజాయితీగా, నిస్వార్థంగా ఓటర్లందరూ కూడా ఓటు వేసుకునే విధంగా మనము మన యొక్క కార్యక్రమాలు మనం అందరం కూడా వాళ్ళను అవేర్ చేసి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ యొక్క నియమ నిబంధనలకు లోబడి మనం పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పనిచేసే వాళ్ళకు ఐడి కార్డు ఇస్తాం. ఆ ఐడి కార్డు తీసుకొని మన దగ్గర పెట్టుకొని ఎక్కడ మనమైనా ఏ సమావేశం జరుగుతూ ఉన్నా ఫోటోలు తీసి మరి ఎక్స్పెండిచర్ వాళ్ళు పోయేటటువంటి ఖర్చు కంటే ఎక్కువ కూడా ఖర్చు పెడతారు, అటువంటివి కూడా మనం తెలపచ్చు. తర్వాత ఎన్నికల ఆడిట్ జరిగేటప్పుడు ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని మరి వాళ్ళు సక్రమంగా మరి ఎన్నికల సంఘము ఇచ్చినటువంటి వాళ్ళు ఖర్చు అంతకంటే ఎక్కువ ఏమైనా పెట్టారా, వాళ్ళు ఇచ్చినటువంటి జమా ఖర్చులు కరెక్ట్గా ఉన్నాయని కూడా వాటిను బేరీ చేసి వెరిఫై చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ వచ్చినటువంటి అందరం కూడా మనము ఈ నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటటువంటి వాతావరణంలో మనం పనిచేసే విధంగా ఓటర్లను చైతన్యం చేయడం, మరి ఎక్కడైనా కానీ మరి అవినీతి, ఓటర్లను భయభ్రాంతులను పెట్టేటటువంటి రిగ్గింగ్, కొన్ని బూతులు రిగ్గింగ్ కూడా చేసుకునేటటువంటి బూతులు కూడా కొన్ని ఉంటాయి. అటువంటి వాటిపైన మనం కూడా దృష్టి పెట్టి మరి ఎప్పటికప్పుడు విషయాలన్నింటినీ కూడా పై రిటర్నింగ్ అధికారులకు కానీ, ఎన్నికల కమిషన్కి కానీ, లేదు జిల్లా ఎన్నికల నిఘా వేదిక కన్వీనరు, నియోజకవర్గ కన్వీనర్ తెలుపుకుంటూ మరి ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి మనం అందరం కృషి చేయాలని సభాముఖంగా మీ అందరినీ వేడుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తున్నాను. నియోజకవర్గ కన్వీనర్ గురుమూర్తి సార్ గారు, మరి జమ్మలమడుగు నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి రెడ్డయ్య గారు, మరి ఇక్కడ ఆదరైనటువంటి మిత్రులారా, నిజంగా డబ్బున్న వాళ్ళదే రాజ్యము, అది కూడా దేశ లెవెల్లో తీసుకుంటే ఒకరో ఇద్దరు పేర్లు ప్రధానమంత్రికి ప్రపోజ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరంటే ఒక కుటుంబంలో 2 కుటుంబాలు, మూడు కుటుంబాలు ప్రపోజ్ చేస్తున్నాం. కారణం ఏంటంటే వాళ్ళకి జనబలమో లేకపోతే ధనబలమో లేకపోతే ఇంకో బలమో ఉన్నటువంటి వాళ్ళే యాక్చువల్గా అధికారాన్ని చేయించుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఎలక్షన్ కోడ్కు సంబంధించి, ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు సంబంధించి
కనీసం జనాల్లో అవగాహన లేకపోవడము, మరి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వారి నిబంధనల మేరకు ఏదో కొంతమంది అయినా పని చేస్తే కొంత మెరుగైనటువంటి సమాజాన్ని నిర్మించవచ్చు అని చెప్పేసి ఎన్నికల నిఘా వేదిక 2004 నుండి పనిచేస్తుంది. కేఏ రావు గారి సలహాతో మరి అనేక మంది మేధావులతో ఏర్పడినటువంటి ఈ సంస్థ నిర్విఘ్నంగా పనిచేస్తూ ఉంది. మరి ఎలక్షన్ కోడ్ను ఎవరైతే ఉల్లంఘిస్తారో వారిపైన కమిషన్కి మనము రిపోర్ట్ చేస్తే వారు వెంటనే చర్యలు తీసుకుంటారు. అది ఖర్చు ఎక్కువ పెట్టడం కావచ్చు, పొడవు పెట్టడం కావచ్చు, లేకపోతే దౌర్జన్యం చేయడం కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఆయా ప్రత్యర్థులకు, బలహీనమైనటువంటి ప్రత్యర్థులకు ఇబ్బంది కలిగించడం కావచ్చు. వీళ్ళ బలాన్ని వినియోగించుకొని మరి అన్ని విధాల సమాజాన్ని అప్రజాస్వామికంగా నడిపించేటువంటి శక్తులన్నింటి కూడా అడ్డుకట్ట వేసే దానికోసం అనేక మంది ప్రజాస్వామికవాదులు లేకపోతే